ఈ వీడియోలో తిరుపతిలో రూమ్స్ ఎలా తీసుకోవాలి, టోకెన్ తీసుకున్నాక ఎలా పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళిన తర్వాత గుండె ఎక్కడ కొట్టించుకోవాలి, సింపుల్లో తక్కువ ఖర్చుతో లేదా అసలు ఖర్చు లేకుండా ఇలాంటి ప్రయత్నాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ విష్ణు నివాసంలో ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత విష్ణు నివాసంలో మూడు బిల్డింగ్లు ఉంటాయి. అంటే మొత్తం 3 అప్స్టైర్లు ఉంటాయి. అందులో 1, 2 వచ్చేసి భక్తులు పనుకోవచ్చు, వాష్రూమ్స్, తినడానికి పనుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. బ్రహ్మాండంగా ఉంటుంది మన ఇంట్లో లాగానే. పైన 3, 4, 5 రూములు అన్నమాట. ఆ రూముల కోసం ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అంటే మనం అక్కడ క్యూ లైన్లో నిలబడి ఖాళీ అవుతూ ఉంటే రూములు ఇస్తూ ఉంటారు, ఖాళీ అవుతూ ఉంటే రూములు ఇస్తూ ఉంటారు. రూమ్ ఛార్జ్ వచ్చేసి విష్ణు నివాసంలో 300 రూపాయలు మాత్రమే. 300, కాకపోతే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రూమ్ అవసరం లేదు అనుకుంటే ఎక్కడైనా కూర్చోవచ్చు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కూల్ వాటర్ ఉంటుంది, నార్మల్ వాటర్ ఉంటుంది. విష్ణు నివాసం నుంచి బయటకు వస్తే జనం ఫుల్ పబ్లిక్ అండి. ఎందుకంటే రైతులకి సరిగ్గా వర్షాలు లేక జనం అంతా ఫుల్గా వస్తున్నారు బేభత్సంగా. ఇది విష్ణు నివాసం అన్నమాట. ఇక్కడ మనకి అన్ని రకాల భోజనాలు, అంటే సాంబార్ అన్నం, మజ్జిగన్నం 2 పెడుతూ ఉంటారు. ఫ్రీ అన్నమాట. అది మనం కావాలనుకుంటే తినొచ్చు, బ్రహ్మాండంగా తినొచ్చు. 24 అవర్స్ పెడుతూనే ఉంటారు విష్ణు నివాసం. ఇది ఎక్కడంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి కొండపైకి బస్సులు కొన్ని వందలు శ్రీవారి మెట్లకి ఉంటాయి, కొండపైకి ఉంటాయి, అలిపిరి మెట్ల కాడికి ఉంటాయి. ఇది విషయం. నేను చెప్పిన వీడియో ఉంది కదా, టికెట్లు టోకెన్స్ అన్ని ఏ టైంకి ఇస్తారో అది ఏ టైంకి అనేది దీని కింద వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియో అయితే ఇక మీకు కొండపైకి బయలుదేరాం. మొత్తం మా గ్యాంగ్ అంతా కూడా బట్టలు చదువుకొని, బ్యాగులు చదువుకొని, భోజనం చేసి మొత్తం కూడా కొండపైకి బయలుదేరాం. కొండపైకి బయలుదేరాలంటే మన బస్ ఎక్కాలి కదా. మళ్ళీ ఒకసారి చెప్తాను, టోకెన్ దర్శనం అయితే టోకెన్లు మధ్యాహ్నం 2 గంటల 3 గంటల ప్రాంతంలో ఇస్తారు. జనాన్ని బట్టి ఎక్కువ జనం ఉంటే ఎమ్మటైపోతే, తక్కువ జనం ఉంటే నైట్ 9 గంటల 10 గంటల వరకు కూడా ఇస్తారన్నమాట. ఖచ్చితంగా మధ్యాహ్నం 2 గంటల వరకే ఇస్తారు. ఆ టోకెన్ దర్శనం ఉంటే తిరుపతిలో 4 నుంచి 6 గంటల వరకు పడుతుంది. టోకెన్ లేకుండా కూడా దర్శనం చేసుకోవచ్చు, కానీ 18 గంటల నుంచి 25 గంటల వరకు పడుతుంది. అంటే ఆ రోజు అక్కడ ఉన్న పబ్లిక్ని బట్టి టైం మారుతూ ఉంటుంది. తర్వాత బస్సు ఎక్కి మేము తిరుమల పైకి వచ్చాము. బస్సు వచ్చేసి 90 రూపాయల దాకా ఉంటుంది ఒక మనిషికి టికెట్. కొండపైకి వచ్చిన తర్వాత ఇక ఆకలి అవుతుంది. మా వాళ్ళకి చాలా వరకు ఆకలి అవుతుంది. మా వాడికి జ్వరం తగిలింది ఫ్రెండ్స్. పాపం మా రోహన్కి జ్వరం తగిలింది, ఇంటికాడ నుంచి జ్వరం తగిలింది. కానీ నువ్వు టికెట్ బుక్ చేయడం వల్ల తప్పనిసరిగా వచ్చాము. వాడు నాకు ఏది వద్దంటాడు. ఇక్కడ కొండపైకి రాగానే మేము ఏం చేసామంటే మాధవ నిలయం అని చెప్పి కళ్యాణ కట్ట ఉంటుంది పక్కన. చాలా బాగుంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎప్పుడు నేను అందులోనే బస్ చేస్తూ ఉంటాను. అయితే తెచ్చుకున్న పూరీలు, చపాతీలు అన్నీ కూడా అయిపోయాయి ఫ్రెండ్స్. అరుణాచలం, తిరుపతి వరకు వచ్చేసరికి అన్నీ అయిపోయాయి. ఇక తినటం బయట ఫుడ్ తినాల్సి వచ్చింది. ఇక మేమందరం అయితే నేనైతే దోశ ఆర్డర్ ఇచ్చాను, మా దోశ ఆర్డర్ ఇచ్చింది, మా పిల్లగాడు ఇడ్లీలు బాగలేదు ఫ్రెండ్స్. తిరుపతిలో నేను చూశాను, ఇడ్లీలు సాగుతున్నాయి, స్పాంజీ సాగినట్టు సాగుతున్నాయి. చట్నీలు కొద్దిగా పలసగా ఉన్నాయి. పూరి బాగుంది, పూరి అయితే బాగుంది, పూరి కూర కూడా బాగుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకున్నారు. కాకపోతే మన ఇంటి ఫుడ్ ఉండి పచ్చళ్ళు ఉంటే చాలా మంచిది. కానీ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక బయట ఫుడ్ తినాల్సి వచ్చింది తప్పనిసరిగా. కానీ ఇక్కడ 24 అవర్స్ సాంబార్ అన్నం, మజ్జిగన్నం తిరుపతి కొండపై కూడా పెడుతూ ఉంటారు అన్ని చోట్ల. కానీ అందరికీ అది నచ్చదు కదా, కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. కాబట్టి సరే ఏమన్నా కానీ అని చెప్పి టిఫిన్ అయితే ఆర్డర్ చేశాను. తిరుపతిలో ఇక్కడ మాధవ నిలయం ఒకటే కాదు, కళ్యాణ కట్టలు చాలా ఉంటాయి. అక్కడనే గుండు గీకించుకోవచ్చు, స్నానం, లాకరు, చాప కూడా ఇస్తారు మనకి. చాప తర్వాత మనకి మంచి మంచి ప్లేసులు, ఫ్యాన్స్, చల్లని గాలి, ఇంట్లో ఉన్న వాతావరణం ఉంటుంది. రూమ్ కావాలంటే CRO ఆఫీస్ అని ఉంటుంది ఒక్కడ, ఆడికి వెళ్ళాలి. ఒక ఉదయం పూట నుంచి రూమ్స్ ఇస్తారన్నమాట. దాదాపు క్యూ లైన్ 2 గంటలు పడుతుంది. రూమ్ దొరికినాక మళ్ళీ రూమ్ దొరకటానికి కూడా 1 గంట పడుతుంది. మళ్ళీ రూమ్ కాడ నుంచి ఫ్రీ బస్సులు ఉండవు. మళ్ళీ నడవాలంటే చాలా దూరం, అటు నడవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకని నేనేం చేస్తానంటే ఈ కళ్యాణ కట్టలోనే రూమ్ తీసుకొని, అదే లాకర్ తీసుకొని ఇక్కడనే బ్యాగులు పెట్టేసి స్నానం చేసుకొని గుండు గీకించుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా నేను వేస్ట్ చేయను టైం, పనుకోవటం, నిద్రపోవటం ఇలాంటివి చేయను. డైరెక్ట్గా దర్శనానికి పోతా, లేదా అన్నప్రసాదానికి పోతాం. అన్నప్రసాదం తిని అటు నుంచి డైరెక్ట్గా దర్శనానికి పోతాం అన్నమాట. అయితే ఇంకో టోకెన్ తీసుకున్న తర్వాత మనకి 24 అవర్స్, అంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు టోకెన్ తీసుకుంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఇస్తారు దర్శనం.
ఈరోజు మధ్యాహ్నం తీసుకుంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఇస్తారు కాబట్టి లోనకి వెళ్ళేటప్పుడు ఒక 2 గంటలు కానీ గంట కానీ ముందు వెళ్ళొచ్చు. 2 గంటలు ఇప్పుడు 2 గంటలకు ఇస్తే 12ంటికి కూడా పోవచ్చు లోనకి, ఏమనరు. ఇప్పుడు మీరు చూసే దారి వచ్చేసి అలిపిరి మెట్ల దారి ఎండింగ్, ఈశాన్య అలిపిరి మెట్ల దారి వచ్చేది. ఇక్కడ గంగమ్మ తల్లి ఉంటుంది, చాలా పవర్ఫుల్. తిరుపతి కొండపైన అలిపిరి మెట్లు ఎండింగ్లో ఉంటుందన్నమాట ఈ గుడి. చాలా అంటే చాలా పవర్ఫుల్. చూపిస్తాను చూడండి, మీ దర్శనం కూడా చేసుకోండి. ఇది గంగమ్మ తల్లి లోన ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ అలిపిరి మెట్లు కాగానే. ఇక ఇది వచ్చేసి మాధవ నిలయంకి వెళ్ళే దారి. ఇదంతా చూస్తున్నా కదా, ఈ చెట్లు ఎప్పటి నుంచి ఉన్నాయో ఫ్రెండ్స్. కానీ ఒక కవర్ ఉండదు, ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉండవు రోడ్ల మట్టి. ఎంత శుభ్రంగా ఉంచుతారు కదా తిరుపతిలో. వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్పాలి, ఈ తిరుపతిలో పనిచేసే వాళ్ళకి. ఇక టిఫిన్ అయిపోయింది, మొత్తం కూడా బయలుదేరాం ఫ్రెండ్స్. ఇగో ఇది కళ్యాణ కట్ట, ఇది గుండ్లుకి ఎక్కించుకునే టికెట్లు ఇచ్చే టైం. గుండ్లకు కూడా టోకెన్ ఇస్తారు, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది ఆ టోకెన్ కాడ. ఇదే లైన్ అనమాట. ఇది చూస్తున్నది మాధవ నిలయం. దాదాపు నేను తిరుపతి 20-30 సార్లు వచ్చాను. 20-30 సార్లలో ఎక్కువ శాతం ఉన్నది ఇక్కడే. ఇక్కడ గుండ్లు ఇచ్చే టోకెన్ టికెట్ ఇచ్చే టైం అనమాట. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, టిఫిన్, బట్టలు లేకపోయినా డాయర్లు, చొక్కాలు, లుంగీలు, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఇక మనం లోనగా పోతున్నాం అనమాట. పెద్దది ఫ్రెండ్స్, 4 స్టేర్లు ఉంటుంది. కళ్యాణ కట్ట వచ్చేసి రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 అని ఉంటుంది. తర్వాత ఈ దీంట్లో అప్డేట్స్ కూడా ఇస్తుంటారు. ఎట్లా అంటే దర్శనం ఎన్నింటికి ఇస్తారు, ఇప్పుడు ఎన్ని టికెట్లు ఉన్నాయి, ఎంతవరకు ఉందని లోన కంప్యూటర్ పెట్టి ఇస్తూ ఉంటారన్నమాట. చూశారు కదా మాధవ నిలయం. ఇది అలిపిరి మెట్ల ఎండింగ్లో ఉంటుందన్నమాట. లోనగా పోతే కొన్ని వందల మంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి కూడా కొన్ని వందల కరెంటు ప్లగ్లు ఉంటాయి. ఎక్కడ ఏం పెట్టుకోవచ్చు, మనం ఎక్కడ పోకుండా అక్కడ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది అన్నమాట. కొంతమంది కింద పనుకోలేవారు, కింద కూర్చోలేవారు. అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బెడ్ కావాలంటే బెడ్లు అయితే ఇలా ఉండవు, అవి ఓన్లీ రూమ్లలోనే ఉంటాయి. ఇదైతే ఓన్లీ మన ఇంట్లో పాలిష్ బండ్ల మీద అనుకుంటామే, ఆ టైప్ అన్నమాట. చూడండి ఎంత అందంగా కట్టారో. ఈ కంప్యూటర్, ఈ టీవీలో వచ్చేది అప్డేట్స్ అనమాట. లాకర్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని ఇస్తారు అని మొత్తం టోటల్ లాకర్స్ అనమాట. ఇక్కడ వేల లాకర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క లాకర్లో 4-5 బ్యాగులు పడతాయి. భయపడాల్సిన అవసరమే లేదు. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదే లాకర్స్. ఇది ఒక రూమ్ అనమాట. ఇలాంటి దాదాపు ఒక 20 దాకా ఉంటాయి. ఎవరు పెట్టుకునేది వాళ్ళు పెట్టుకోవచ్చు. అటు కూర్చోవటమే, ఎవరు గ్యాంగ్ వాళ్ళు కూర్చోవటం. సాప్ వేసుకొని, సాప్ ఉంటుంది, ఫ్యాన్లు ఉంటాయి. అక్కడ కూర్చొని మనం కావాలంటే భోజనం చేసి లాకర్లలో పెట్టుకొని స్నానం చేసి గుండుకి ఎక్కించుకొని కాడ వేడి నీళ్ళు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వేడి నీళ్ళు ఉంటాయి, చల్లనీళ్ళు ఉంటాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. దాదాపు నాకు తెలిసి 99%. మనం రూమ్ కావాలి అనుకుంటే ఇక చాలా దూరం పోవాలన్నమాట. నాకైతే రూమ్ అవసరం లేదు. దాని తర్వాత ఇది గుండ్లు ఎక్కించే టోకెన్ అనమాట. మేము టోకెన్కి వెళ్ళాము, మా రోహన్ గారు. ఇట్లా లైన్ ఉంటుంది. ఇది 10 నిమిషాలు అయిపోతుంది. ఎమ్మట ఇస్తారు. దీనికి ఆధార్ కార్డు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మనం ముఖం నిలబెడితే మన ముఖాన్ని కెమెరా ఫుటేజ్ ఇస్తుంది, ఒక బ్లేడ్ ఇస్తారు, టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ మీద నెంబర్ ఉంటుంది, పలానా గుండు అని. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, కాకపోతే మళ్ళీ చెప్పాలని చెప్తున్నాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సపోర్ట్.